రోజు రవీంద్ర భారతిలో జరిగిన బీసీ రణబేరి మహాసభలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు హాజరై మాట్లాడారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ అమలు చేయాలని, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈరోజు 120 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. ఎందుకోసం? అగ్రవర్ణాల వారికి మేలు కోసం. అట్లాంటిది కృష్ణన్ ఏమడుగుతుండో, బీసీల కోసం ఒకసారి రాజ్యాంగాన్ని సవరించి చట్టసభలలో బీసీలకి 54% రిజర్వేషన్ కల్పించమని అడుగుతున్నాడు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల విద్యార్థుల నిరుద్యోగ ఉద్యోగాల మీద ఉక్కుపాదం వేయించింది. ఈ రోజు కులగణన లేదు, దేశవ్యాప్తంగా ఎక్కడ సర్వేలు లేవు. అడగ ముందుకే ధర్నాలు లేక ముందుకే ఉద్యమాలు లేక ముందుకే రాత్రి పార్లమెంట్ లో రాజ్యసభలో బిల్లు పెట్టి ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ తీసుకొచ్చి ఉద్యోగాలలో, రెండోది జాబులలో, విద్యలో ఈ రోజు 10% రిజర్వేషన్, 4% వాళ్ళకి 10% రిజర్వేషన్ వచ్చింది ఈ కేంద్ర ప్రభుత్వం. ఎవరు వచ్చినా కూడా, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు వచ్చినా కూడా మన వర్గాల మీద ఉక్కుపాదం వహిస్తా ఉంది. ఈ రోజు ఒకసారి మనం చరిత్ర తీసుకుంటే ఆర్ కృష్ణయ్య గారి 40 ఏళ్ల పోరాట ఫలితంగా ఈ రోజు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి ఈ రోజు 12,000 ఉద్యమాలు చేసి 2,000 జీవోలు, 6,000 హాస్టళ్లు, అనేకమైన గురుకుల పాఠశాల ఈరోజు కృష్ణన్న పెట్టేయడం జరిగింది. ఎందుకంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటనే హక్కు మనకి ఇచ్చింది. కానీ విద్య లేకపోవడం వల్లనే, చదువు లేకపోవడం వల్లనే ఓటు అనే ఒక ఆయుధాన్ని మనం కరెక్ట్ ఉపయోగించడం లేదు. కాబట్టి బాగా ఆలోచించి విద్య వల్లనే, ఈరోజు చదువు ఉంటేనే మన కులాలన్నీ బాగుపడతాయి, ఉద్యోగం చేస్తేనే మన జాతంతా బాగుపడదనే పోరాట ఫలితంగానే ఇవన్నీ పోరాటం చేసి పెట్టించారు. అయితే ఇక రాజకీయ రంగంలోకి వస్తే స్థానిక సంస్థల రిజర్వేషన్ కావాలని చెప్పి కృష్ణన్న గారు ఎన్టీ రామారావు పిల్లలు అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తే రామారావు గారు రిజర్వేషన్ తీసుకొచ్చా ఉన్నారు. ఈరోజు హనుమంతన్న గారు వచ్చారు. హనుమంతన్న గారు ఐఐటి, IIM లో రిజర్వేషన్ పెట్టాలని చెప్పి ఈరోజు అన్న పార్లమెంటరీ సంబంధించిన దానికి హెడ్ ఉన్నప్పుడు కూడా హనుమంతన్న పెట్టించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు మనందరం కూడా పోరాటం, ఉద్యమాలు చేస్తేనే మన హక్కులు మనకు వస్తాయి, లేకపోతే ఎవరు కూడా ఇయ్యరు. ఇప్పుడు ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా బీసీ, ఎస్సీ, ఎస్టీలని ఈరోజు రాజ్యాంగ ఉల్లంఘన చేసి మన వర్గాలకి విద్యా, ఉద్యోగం అంటకుండా ఈరోజు చేస్తా ఉంది. ఎప్పటికప్పుడు ఈరోజు స్థానిక సంస్థల రిజర్వేషన్ అయితే ఏంది, చట్టసభల రిజర్వేషన్ అయితే ఏంది, కేంద్ర ప్రభుత్వం ఈ రోజు 70 కోట్ల మంది బీసీలకి 2,000 కోట్లు ఇచ్చింది. ఈ రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో చేపట్టిన బీసీల సమరబేరి కార్యక్రమానికి వరంగల్ నుంచి భారీ సంఖ్యలో బీసీ నాయకులు అందరం ఇక్కడికి రావడం జరిగింది. దీని ఉద్దేశం ఏమంటే, బీసీలందరం ఐక్యతతో పోరాడి రాజ్యాధికారం సాధించడానికి సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బీసీలో జరిగే అన్యాయాలను వ్యతిరేకిస్తూ బీసీల భవిష్యత్తు కోసం పోరాడడానికి అందరం ఒక్కదాటికి చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం బీసీల కులగణన చేపట్టి వెంటనే స్థానిక సంస్థలలో, చట్టసభలలో సర్వే ప్రకారం మనకు వచ్చే సీట్లను కేటాయించాలని కోరుతూ ఉన్నాను. భవిష్యత్తులో కూడా మనకు బీసీలకు అన్ని రకాల పథకాలు, పదవులు అన్ని రావాలని కోరుతున్నాను.